ఈరోజు ఈ బాక్సెస్లో ఏం ప్యాక్ చేస్తున్నానో చూద్దామా. ఇది ఆరుష్ స్నాక్ బాక్స్. ఇందులో కోయల్ బర్డ్స్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. వాడికి ఎగ్ ఎల్లో ఇష్టం ఉండదు, కానీ బాయిల్డ్ ఎగ్స్లో వైట్ మాత్రం తింటాడు. కానీ నన్ను అడిగాడు పెట్టమని చెప్పి, నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇది చూపించాలి అని చెప్పి. సో ప్యాక్ చేశాను అండ్ దానికి కాంబినేషన్గా మ్యాంగో పీసెస్ యాడ్ చేశాను. అండ్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్లోకి బాయిల్డ్ ఎగ్స్ అండ్ టొమాటో చట్నీ అండ్ ఇడ్లీ పెట్టాను. సో ఈరోజు టొమాటో చట్నీ చేసినందుకు దాని ప్రోటీన్ ఏమి ఉండదు కదా ఇందులో, అందుకోసం అని చెప్పేసి నేను ఎగ్స్ యాడ్ చేశాను. సో మనకు అందులో కార్బ్స్, ప్రోటీన్ అండ్ మినరల్స్ అన్నీ సెట్ అయిపోయాయి అనమాట బ్రేక్ఫాస్ట్లో. అండ్ లంచ్లోకి ఒక బౌల్ చేశాను. సిలాంట్రో, లైమ్, సాల్ట్ వేసి రైస్ చేశాను. అండ్ దానికి బ్లాక్ బీన్స్లో సాల్ట్, పెప్పర్ అండ్ జీరా పౌడర్ వేసి బ్లాక్ బీన్స్ బాయిల్ చేసుకున్నాను. అండ్ కార్న్ కొంచెం బటర్ అండ్ సాల్ట్తో చేశాను. అండ్ కొంచెం సాలెడ్ పెట్టాను. అండ్ గోకమూలలో ఆనియన్స్ అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, సో లంచ్ బాక్స్లో స్మెల్ వచ్చేస్తుందని చెప్పి జస్ట్ సాల్ట్, పెప్పర్ అండ్ జీరా పౌడర్ వేసి గోకమూల చేశాను. మీరు ఎప్పుడైనా గోకమూల చేస్తున్నప్పుడు ఆ సీడ్ని అలాగే వదిలేస్తే అందులో కొంచెం మీరు తినకపోయినా కూడా కొంచెం సేపు వరకు అలాగే మంచిగా కలర్గా ఉంటుంది, లేకపోతే బ్లాక్గా మారిపోతుంది. లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఇందులో కలర్ మారకుండా ఉండడానికి. అండ్ దీనికి కాంబినేషన్గా ప్రోటీన్ కోసం చికెన్ కీమా ఉంటుంది కదా, దాంతో మన ఇండియన్ టచ్తో గ్రేవీ అలాగా చేసి అందులో పెట్టాను, ఎక్స్ట్రా ప్రోటీన్. అండ్ ఆరుష్కి టొమాటో చట్నీ చాలా నచ్చిందంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో కూడా కొంచెం తినేసి వెళ్ళాడు. లంచ్లోకి కూడా అదే కావాలి అని చెప్తే ప్యాక్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ కర్రీతో తిందు అని చెప్పి పంపించాను. మీరేం ప్యాక్ చేశారు ఈరోజు లంచ్లోకి? నాతో కమెంట్స్లో చెప్పండి.